అని చెప్పి దాన్ని దీంతో కంపేర్ చేస్తారంటే ఊర్లో పెళ్ళికి ఒక సామెత ఉంటుంది, ఊర్లో పెళ్ళికి హడావిడి అని చెప్పి. ఆ సామెతతో కంపేర్ చేసి ఎవరింట్లో వాళ్ళ చిన్నపిల్లలు ఊర్లో ఎక్కడో పెళ్లి జరుగుతున్నా కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టు బిహేవ్ చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ డిఫరెంట్. నేను కూడా ట్రై చేశాను 2019లో. ఏం చేశారు? 2 స్థానాల్లో ఓడించారు. ఇది కళ్యాణ్ గారి స్టేట్మెంట్. ఇది పేషెంట్గా ఉండాల్సింది, పొత్తు పెట్టుకోకుండా ఉండాల్సింది అని చెప్పే సైడ్ వాళ్ళు ఒక సైడ్ ఉంటే, అసలు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఫ్లేవరే డిఫరెంట్, కొంచెం క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఇక్కడ ఎక్కువ అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఐ జస్ట్ వాంట్ అబౌట్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఒక పార్టీని పెట్టడం అంటే ఎలక్షన్ అవగానే ఎదిగేయడం, వచ్చేయడం, పదవిలో కూర్చోవడం కాదు. నలగాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలి. ఇది కళ్యాణ్ గారు చేసిన స్టేట్మెంట్ రీసెంట్గా విజయ్ గారి పర్స్పెక్టివ్లో. దీని గురించి పొలిటికల్గా వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారంటే, 2 రాష్ట్రాలు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, 2 చాలా పెద్ద సినిమా స్టార్స్, కళ్యాణ్ గారు, విజయ్ గారు. బట్ వాళ్ళిద్దరు తీసుకున్న దారులు చాలా వేరేగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ పక్క రాష్ట్రంలో ఒక వ్యక్తి ఇలా సీఎం అవగానే నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఊర్లో పెళ్లి కదా ఏదో హడావడిలాగా అని కళ్యాణ్ గారు ఈ లైన్ ఆఫ్ థాట్లో స్టేట్మెంట్స్ చేశారు. బట్ దానికన్నా ఇంపార్టెంట్గా ఉదయనిధి స్టాలిన్ గారు మళ్ళీ రీసెంట్గా డెంగ్యూ మలేరియా స్టేట్మెంట్ మనకు గుర్తుండే ఉంటుంది కదా, ఇట్స్ లాంగ్ బ్యాక్. ఆ డెంగ్యూ మలేరియా స్టేట్మెంట్ మీకు గుర్తుండే ఉంటుంది కదా, ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. అది சனாதன எதிர்ப்பு மாநாடு என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்று நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு பெயரிட்டீர்கள். அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது. సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ ఆయన అలా మాట్లాడారు, ఇరాడికేట్ అయిపోవాలి, వైపౌట్ అయిపోవాలని చెప్పి. దాని మీద అప్పుడు కూడా కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు, మన సనాతనాన్ని ఎవరు వైపౌట్ చేయలేరు, ఒకవేళ చేద్దాం అనుకుంటే వాళ్ళే వైపౌట్ అయిపోతారు. మీకు అన్అపాలజెటిక్ సనాతని హిందూ డైలాగ్ గుర్తుండే, ఈ డైలాగ్ కూడా గుర్తుండే ఉంటుంది. Whoever said this, let me tell you, sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I will tell you why you cannot wipe out Sanatana Dharma. మళ్ళీ అదే స్టాలిన్ గారు, మళ్ళీ అదే ఉదయ్ గారు తమిళనాడు అసెంబ్లీలో నిలబడి విజయ్ గారి సమక్షంలో మళ్ళీ సనాతనాన్ని అరెస్ట్ చేయాలి అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ దీని గురించి తమిళనాడులో కూడా కొంచెం బ్యాక్లాష్ వచ్చింది, ఆయన కరెక్ట్ కూడా చేసుకున్నారు. வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு, மக்களை பிரிக்கும் சனாதனம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி, வணக்கம். కరెక్ట్ అంటే క్లారిఫై. ఎక్స్లోకి వచ్చి నాకు టెంపుల్స్కి వెళ్ళడం, వర్షిప్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, దీంతో కాదు ఇబ్బంది, క్యాస్ట్ సిస్టమ్తో నాకు ఇబ్బంది ఉంది, అందుకే ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అని. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ గురించి మళ్ళీ తమిళనాడు పాలిటిక్స్ గురించి కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ, సనాతన ధర్మ ఇస్ ఎ సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం. అదే ఒకరు స్థాపించింది కాదు, తప్పులు జరిగాయి, తప్పులు సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటూ వస్తానే ఉంది, మళ్ళీ దాన్ని అరెస్ట్ చేద్దాం అనుకోవడం చాలా తప్పది అనే మీనింగ్ వచ్చినట్టు మాడుతూ చాలా పెద్ద క్లాస్ ఒకటి తీసుకున్నారు ఆయన. ప్లస్ ఆయన ఐడియాలజీ గురించి చాలా డిస్కషన్ వస్తుంటుంది కదా, ఆయన లెఫ్టా రైటా ఏంటి అని చెప్పి దాని గురించి కూడా మాట్లాడుతూ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ప్యారలల్గా విజయ్ గారు కళ్యాణ్ గారు ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నారో ఆ ఎన్డీఏని ప్రస్తావిస్తూ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆయన మోదీ గారు అదే యూనియన్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు, అఫీషియల్ లెటర్. మీరు అనెథికల్ పాలిటిక్స్ చేస్తున్నారని మీనింగ్ వచ్చినట్టు మాడుతూ పెట్రోల్ ధరల గురించి 5 రాష్ట్రాలు ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్షన్స్ ముందు మీరు పెంచిన రేట్ సడన్గా ఎందుకు పెంచారు మీరు అనే క్వశ్చన్ రేస్ చేశారు. ఇట్స్ అ వెరీ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఇవన్నీ వాళ్ళ వీడియోలో మనం మాట్లాడదాం, 1 by 1 చెప్పేస్తాం. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లోకల్ పాలిటిక్స్తో పాటు తమిళనాడులో ఏం జరుగుతుందో, ఎందుకంటే ఇక్కడ కాంటెక్స్ట్ అదే కాబట్టి మొత్తాన్ని ఇంటర్ట్వైన్ చేసి మాడదాం మనం. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి లోకల్ ఇష్యూస్ వరకు ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా మనందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక 10 నిమిషాల నాలెడ్జ్ పెళ్ళి మీ ముందు పెట్టేస్తాం. మన వాయిస్ 0.0001% రీచ్ అయినా పర్వాలేదు, బట్ సమస్యలకి గొంతెత్తాలి. ఇఫ్ యూ వాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముఖ్యంగా విజయ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ గారు మాడిన పాయింట్స్ గురించి మాట్లాడదాం, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇలాంటి పబ్లిక్ స్పీచ్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఇచ్చారు. అండ్ విజయ్ గారి విన్, ఎందుకంటే పబ్లిక్గా ఆయన ఎక్స్పోస్ట్ అది పెట్టారు. కానీ నాకు చాలా డిఎమ్స్ వస్తున్నాయి. నాకు పక్క రాష్ట్రంలో ఒక వ్యక్తిలా పార్టీ పెట్టిన 1.5 yearsలో సీఎం అయి కూర్చున్నారు, 1.5-2 yearsలో మీరు కూడా చేయాల్సింది కదా అని చాలా మెసేజ్లు నాకు వస్తున్నాయి అని చెప్పి దాన్ని దీంతో కంపేర్ చేస్తారంటే ఊర్లో పెళ్ళికి ఒక సామెత ఉంటుంది, ఊర్లో పెళ్ళికి హడావిడి అని చెప్పి. ఆ సామెతతో కంపేర్ చేసి ఎవరింట్లో వాళ్ళ చిన్నపిల్లలు ఊర్లో ఎక్కడో పెళ్లి జరుగుతున్నా కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టు బిహేవ్ చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ డిఫరెంట్. నేను కూడా ట్రై చేశాను 2019లో. ఏం చేశారు? 2 స్థానాల్లో ఓడించారు. ఇది కళ్యాణ్ గారి స్టేట్మెంట్. ఇది ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా. ఇక్కడ ఆయనతో ఏకీభవించే వాళ్ళు ఉన్నారు, క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పేషెంట్గా ఉండాల్సింది, పొత్తు పెట్టుకోకుండా ఉండాల్సింది అని చెప్పే సైడ్ వాళ్ళు ఒక సైడ్ ఉంటే, అసలు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఫ్లేవరే డిఫరెంట్, కొంచెం క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఇక్కడ ఎక్కువ అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు.
ఐ జస్ట్ వాంట్ అబౌట్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. నా కాయిన్కి ఉంటే రెండు సైడ్స్ మీ ముందు పెట్టేయాలని ఒక న్యూట్రల్ స్టాండ్ పర్స్పెక్టివ్లో. అగైన్ ఆ స్పీచ్లో ఆయన ముందుకెళ్తూ నాకు నిజంగా పదవులే కావాలంటే 2007లో నేను యూత్ వింగ్లో ఉండకుండా ఎంపీ సీట్కి పోటీ చేసేవాడిని. అలాగే 2014లో ఎన్డీఏతో కూటమిలో ఉన్నప్పుడు మల్కాజ్గిరి నుంచి ఎంపీ సీట్ నాకు ఒకటి ఉండేది. అది నేను వద్దనుకునేది ఎందుకు ఆ రోజు, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేద్దాం అనే ఒక థాట్ నాకు ముందు నుంచే ఉంది. సో పదవుల కోసం నేను వచ్చిన వ్యక్తిని కాదు. 2019లో నేను ట్రై చేశాను, ఎక్స్పెరిమెంట్ చేశాను. అప్పుడు మీరు ఏం చేశారు? 2 చోట్ల నన్ను ఓడించారు. ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా పారిపోయారు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. ఇంకా వేరే ఆప్షన్ లేక 2024లో దాని గురించి మనం మాట్లాడదాం. బట్ ఇలా చేయాల్సి వచ్చింది. దీస్ ఆర్ హిస్ కేటగారికల్ పాయింట్స్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విజయ్ గారు పొలిటికల్ పార్టీ పెడుతున్న టైంలో, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ర్యాలీ అవుతున్నాడు పొలిటికల్ పార్టీ ఫెబ్లో పెట్టారు, 24 ఫెబ్లో. 24 అక్టోబర్ నవంబర్ ఈ టైంలో ఫస్ట్ పొలిటికల్ మీటింగ్ జరిగింది, వీసాలయలో జరిగింది అది. ఆ టైంలో నేను చేసిన వీడియోలో విజయ్ గారిది కళ్యాణ్ గారిది పొలిటికల్ ఐడియాలజీస్ డిఫరెంట్ అయ్యే అవకాశం ఉందని ఒక వీడియో చేశాను నేను. కైండ్ ఆఫ్ అది ఇవాళ మనం కళ్ళ ముందు కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ గారు చేసిన ప్రతి స్టేట్మెంట్లో ఒక 10 years పాటు పార్టీని పెట్టి నడపడం వేరు, పార్టీ పెట్టగానే పదవిలో కూర్చోవడం వేరు అనే స్టేట్మెంట్ బయటికి చెప్పినా చెప్పకపోయినా ఆ మీనింగ్ వచ్చినట్టే ఆయన మాడిన ప్రతి మాట ఉంది. అంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంచీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవడం కాదు, ఎలా నడపగలం? ఇది ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన విషయం. అండ్ మీరే చూడండి, ఆయన పొలిటికల్ జర్నీ మొత్తాన్ని చెప్పారు, జనసేన పార్టీ గురించి, ఐడియాలజీ గురించి, ఎవ్రీథింగ్. ఒక పర్టికులర్ పార్టీ గురించి ఎందుకు డిస్కస్ చేయడం అని చెప్పి ఆ పాయింట్స్ ఈ వీడియోలో నేను తీసుకురావట్లా, కానీ ఎంటైర్ జర్నీ మొత్తాన్ని నేను చెప్పారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లెఫ్టా రైటా భావజాలం గురించి ఆయన చాలా మాట్లాడారు. ఐడియాలజీ చాలా ఇంపార్టెంట్ ఉండాలంటే అన్నప్పుడు క్వశ్చన్ జనరల్గా రేజ్ అవుతుంది. కళ్యాణ్ గారు మీరు 2019లో కంప్లీట్ లెఫ్ట్ పార్టీలకి అనుకూలంగా ఉన్నారు కదా, మళ్ళీ దాని తర్వాత కంప్లీట్ రైట్ పార్టీస్కి వచ్చారు. మీ కోర్ ఐడియాలజీ ఏంటి, మీ భావజాలం ఏంటి, అది లెఫ్టా రైటా అనే క్వశ్చన్ ఇవాటికి చాలా మంది జనాలు దే హ్యావ్ దట్ ఇన్ మైండ్. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అగైన్ దిస్ ఇస్ హిస్ ఆన్సర్. నేను కామన్ మ్యాన్ సిపిఎఫ్ పార్టీ పెట్టినప్పుడే అటుపక్క భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బాలగంగాధర్ తిలక్ ఇలాంటి వాళ్ళని ఒక సైడ్ పెడుతూ, ఇలాంటి వాళ్ళ దగ్గర స్ఫూర్తిని ఒక సైడ్ నుంచి నేను తీసుకుంటూ, ఇంకో పక్క బాలగంగాధర్ తిలక్, గాంధీ ఇలాంటి వాళ్ళందరినీ ఇంకొక సైడ్ నుంచి నేను తీసుకుంటాను. స్వామి వివేకానంద, లోకమాన్య జయప్రకాష్ నారాయణ్ వీళ్ళందరూ స్ఫూర్తి ఒక సైడ్ నేను తీసుకున్నాను. నాకు బిగినింగ్ నుంచి 2 సైడ్ ఎక్స్ట్రీమ్స్ నుంచి అందులో ఉండే మంచి విషయాలు తీసుకొని ఒక మిడిల్ సెంటర్ సైడెడ్ ఐడియాలజీ నాకు ఉండాలి, అది కూడా కాన్స్టెంట్గా ఉండాలని నేను పెట్టుకున్నాను. అందుకని నేను ఆ రోజు పార్టీని పెట్టినప్పుడు కూడా భువనగిరి చంద్రశేఖర్ గారి నుంచి గద్దర్ గారి దాకా అందరి సపోర్ట్ నాకు దొరికింది. అని అన్ని సోషల్ స్టేటస్ నుంచి జనాలు ఆయనకి హెల్ప్ చేయడానికి వచ్చారని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు ఈ సెంటర్ ఐడియాలజీ ఉండడం వల్లే. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎవరైతే నలిగి కింద నుంచి పైకి వచ్చారో అక్కడ నుంచి నేను ఇన్స్పైర్ అవుతాను. రైట్ సైడ్ హిందుత్వ ఐడియాలజీ ఏదైతే ఉందో దాని నుంచి కూడా ఇన్స్పైర్ అవుతానని చెప్పుకుంటూ వచ్చారు. అక్కడే ఈ ఉదయనిధి స్టాలిన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర కూడా వెళ్ళి, ఎందుకంటే రీసెంట్గా మళ్ళీ ఆయన స్టేట్మెంట్ చేశారు, మళ్ళీ అది వైరల్ వెళ్ళింది, మళ్ళీ సనాతన హ్యాస్ టు బి ఎరాడికేటెడ్ అని చెప్పారు. మళ్ళీ వెనక్కి వచ్చి క్లారిఫై చేశారు, నేను టెంపుల్స్కి, గుళ్ళకి, హిందూయిజం దీనికి కాదు నేను అపోజ్గా ఉండేది, కాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీ వీటి గురించి నేను మాట్లాడుతున్నాను, అందుకే అది అలా కమ్యూనికేట్ అయిందని చెప్పి ఆయన మళ్ళీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయన ఒక బ్యాక్లాష్ వచ్చేసరికి దీనికి రెస్పాన్స్గా సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం ఇది ఎప్పటి నుంచో ఉంది, ఒక వ్యక్తి స్థాపించింది కాదు ఇది. అండ్ అన్ని మతాల్ని అందరూ గౌరవించాలి, ముస్లింని గౌరవించాలి, క్రైస్తవుని గౌరవించాలి. పార్సిల్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు వాళ్ళు. మన దేశానికి వచ్చినప్పుడు ఇరాన్ నుంచి, రకరకాల దేశాల నుంచి మీరు మా దేశాలతో ఎలా ఐకమత్యం అయిపోతారని గుజరాత్లో అడిగితే పాలల్లో పంచదార కలిపి ఇలా అయిపోతాం మేమని చెప్పారు వాళ్ళు. ఇలాగే మా ఎడిషన్ మీ దేశానికి ఒక తీయదనాన్ని ఇస్తుంది, ఇంటిగ్రేట్ అయిపోతామని ఆ రోజు చెప్పారు. ఆ రోజు మనం వాళ్ళు ఎలవ్ చేసాం. లేదా శ్రీకృష్ణదేవరాయలు గారి టైంలో అరబ్స్ వచ్చారు, మాకు పూజించుకోవడానికి కావాలంటే ఆ రాజు మసీదులు కట్టించారు ఆయన. సో మనం ఇన్హెరెంట్గా ఇన్సెక్యూర్ పీపుల్ కాదు మనం యాజ్ ఇండియన్స్, యాజ్ ఈ ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తుల్లాగా. అట్ ద సేమ్ టైం ఈ ఇంక్లూజివ్నెస్ ఏదైతే ఉందో, ఇన్సెక్యూరిటీ లేకపోవడం ఏదైతే ఉందో దాన్ని వీక్నెస్ కింద మీరు పరిగణించొద్దు. ఏది పడితే అది మాడేద్దాంలే, ఏదైతే అది అనుకుంటారులే, ఈ థాట్సే వద్దు అని. హిందువుల్లో ఏదైతే ఒక డిసిప్లిన్ లేకపోవడం ఉంటుందో, ఒక లేట్ బ్యాక్ యాటిట్యూడ్ ఉంటుందో అదే వేరే వాళ్ళకి రాయిస్తుంది చేతికి మనల్ని కొట్టడానికి అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ, మన వినాయక చవితి రోజు మనం ఏ పాటలు వేస్తున్నాం మనం, లేదా తిరుపతి లడ్డు దగ్గర ఇష్యూ జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని చేసింది ఎవరు? క్రైస్తవులు, ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు కాదు కదా చేసింది, మనమే కదా చేసుకున్నాం. సో తప్పు మనం చేస్తున్నప్పుడు మనం సెల్ఫ్ కరెక్ట్ చేసుకోవాలి, వేలైతే చూపించగలగాలి, క్వశ్చన్ చేయగలగాలి. ఇన్ఫాక్ట్ గట్టిగా మాడితే ముస్లిం నుంచి, క్రిస్టియన్స్ నుంచి నేర్చుకోవాలి. వాళ్ళ దైవాన్ని వాడు ఎప్పుడు అలా చులకనగా వాళ్ళు చూడరు, అదే మనకు కూడా ఉండాలి అనేది కళ్యాణ్ గారి భావోద్వేగం. తర్వాత ఇంట్రా పాలిటిక్స్లో
వైసీపీ పార్టీ నేతల గురించి ఆయన ఏదో మాట్లాడారు. అగైన్ ఐ డోంట్ వాంట్ టు గెట్ దట్ ఇన్ టు దిస్ డిస్కషన్. దేని నుంచి ఒక ఫ్రూయిషన్, ఒక కన్క్లూజన్ లేనప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీని తిడితే అది ఇక్కడ చెప్పే ఉద్దేశం నాకు లేదు. నాకు 2 పార్టీల మీద, 2 నాయకుల మీద నాకు గౌరవం ఉంది. సో అది ఇక్కడ నేను తీసుకురావట్లేదు. కానీ ఏదైతే ఇవాళ తమిళనాడు జరుగుతుందో, విజయ్ గారు ఏ పాయింట్స్ అయితే రేస్ చేశారో యూనియన్ గవర్నమెంట్కి, అది మనందరం వినాలి. ముఖ్యంగా ఎన్డీఏ, అదే సెంట్రల్ గవర్నమెంట్కి, సెంటర్లో ఉండే గవర్నమెంట్కి. ఈ యూనియన్ గవర్నమెంట్ అని పిలవడం కూడా విజయ్ గారు తెచ్చింది కాదు. అది ఆ టైంలో స్టాలిన్ గారు అలా పిలవడం మొదలుపెట్టారు. ఆయన ఏదో స్టేట్ సెంటర్ అంటే సెంటర్ స్టేట్ కానీ ఏదో హైరార్కీలో పైన ఉన్నట్టు కమ్యూనికేట్ అవుతుంది. అట్లా అవ్వకూడదు. సెంటర్ ఇస్ నథింగ్ బట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అందుకే యూనియన్ గవర్నమెంట్ అని పిలుద్దు అని చెప్పి ఆయన స్టార్ట్ చేస్తే ఆయన విజయ్ గారు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇవాళ. ఎనీవేస్, యూనియన్ గవర్నమెంట్కి ఆయన అడ్రస్ చేస్తూ, మీరు ఈ పెట్రోల్ ప్రైస్ ఏదైతే పెంచారో ఇది ఇవాళ మనందరం చూస్తున్నదే ఇది, అండ్ ఇట్స్ దేర్ టు స్టే. ఉదయ్ కోటక్ గారు ఒక చాలా భయపడే స్పీచ్ ఒకటి ఇచ్చారు. ఆయన అది రియాలిటీ, భయం తప్పదు, బట్ మనం వినాల్సిందే. ఆయన అంటారు క్లియర్గా, మన ముందుండే ప్రమాదానికి మనం ముందే ప్రిపేర్ అయిపోవడం చాలా బెటర్. మనకి ఇది ఇంకా చాలా చిన్నగా మనం చూస్తున్న ఏవైతే ఆస్పెక్ట్స్లో మనం చూస్తున్నాం, ప్రైస్ రైజర్ కానీ, ఇన్ఫ్లేషన్లు కానీ, పెట్రోల్ ధరలు కానీ అన్నీ, అది ఇంకా మనం కంప్లీట్గా హిట్ అవ్వలేదు. హిట్ అయ్యే రోజున ఇంకో లాక్డౌన్ కూడా పడే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పారు. ఆయన My view is we should prepare for paranoia before the event, and we must hope that tough times do not come or remain, but we must prepare for the worst. ఎనీవేస్, ఈ లెటర్లో ఏముంది ఇక్కడ విజయ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ ధరలు ఇంక్రీజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఢిల్లీలో, ముంబైలో మనం చూస్తే 107, 108కి రీచ్ అవుతుంది పెట్రోల్ ధర. చెన్నైలో 103 ఉంది. తెలంగాణలో, ఆంధ్రాలో కూడా మీరే రాయండి, నేను చెప్పడం కన్నా మీరు రాయండి కింద, వాట్ ఈస్ ద పెట్రోల్ కాస్ట్ రైట్ నౌ. అండ్ మీరు ఈ వీడియోని ఏ జిల్లాను చూస్తున్నారు కూడా నాకు రాయండి, మీరు కింద రాయండి. ఆయన రేస్ చేసిన పాయింట్స్ ఏంటి? పాయింట్ నెంబర్ 1, ఎలక్షన్స్ ముందు 5 స్టేట్స్లో ఎలక్షన్స్ జరిగాయి మొన్న. తమిళనాడు, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఇలా ఈ పుడుచ్చేరి లాంటి ప్లేస్లో కూడా జరిగింది. దీనికన్నా ముందు ఒక ధర ఉండి దీని తర్వాత ఇంకో ధర ఏంటి అంటే, అది కొత్తగా వచ్చిన యుద్ధం అయితే కాదు కదా. ఇరాన్కి యూఎస్కి జరిగింది, అది ఫిబ్రవరి 28 నుంచి జరుగుతుంది. మరి అలాంటప్పుడు మేలో ఎలక్షన్స్ జరిగేదాకా ఆగి రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ధరలు ఎందుకు పెంచుతున్నారు? వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2, క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడు మీరు ఏమైనా పెట్రోల్, డీజిల్ ధరలు ఏమైనా తగ్గించారా? లేదు కదా. మరి అలాంటప్పుడు అది పెరిగినప్పుడు దాని భారం ఒక సగటు భారతీయుడు నెత్తి మీద మీరు ఎలా వేస్తారు? క్వశ్చన్ నెంబర్ 2. ఫైనల్గా 3వ క్వశ్చన్, ఇంత అన్ఎథికల్గా, ఇంత ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ మీరు ఎలా చేయగలుగుతున్నారు? దిస్ ఇస్ నాట్ రైట్. ఈ పెట్రోల్ ధరలు మీరు తగ్గియాలి అనే మీనింగ్ వచ్చినట్టు ఒకటి ఆయన రాశారు. ప్యారలల్గా ఆయన సీఎం అవగానే చేసిన కొన్ని, ఆయన తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ తస్మాక్ అని ఉంటాయి గవర్నమెంట్ లిక్కర్ షాప్స్, అవి తమిళనాడుకి సంబంధించి, అవి ఒక 700 క్లోజ్ చేయించారు. అవి కూడా సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. నిజంగా నీతిగా పనిచేసుకునే వాళ్ళు కూడా క్లోజ్ అయిపోయినాయి దీనివల్ల. అది ఆయన ఆర్డర్లో ఏముంది, స్కూల్స్ పక్కన, టెంపుల్స్ పక్కన, ఈ మసీదుల పక్కన ఉండకూడదని చెప్పి, అలా లేని కూడా క్లోజ్ చేస్తారు. మీరు ఆర్డర్లు పాస్ చేయడం కాదు, గవర్నెన్స్ సరిగ్గా జరుగుతుందా లేదా మీరు చెక్ చేసుకోవాలి అనే ఒక బ్యాక్ క్లాష్ వస్తుంది, ముఖ్యంగా డిఎంకే నుంచి, క్రిటిసైజ్ చేసే వాళ్ళ నుంచి. రెండోది, ఈ 21 years ప్లస్, అదే 21 సంవత్సరాల కన్నా తక్కువ ఉండే వ్యక్తులు మందు కొట్టకూడదు, ఆల్కహాల్ వాళ్ళకి ఇవ్వకూడదు అనే ఒక లాని ఇంకా గట్టిగా ఎన్ఫోర్స్ చేయాలి అనే ఒక డెసిషన్ కూడా ఆయన తీసుకున్నారు. ఇది కూడా సరిగ్గా జరుగుతుందా లేదా అని ఒక డిబేట్ అక్కడ తమిళనాడులో ఇవాళ జరుగుతుంది. ఇవాళ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ మీరు విన్నారు, విజయ్ గారి గవర్నెన్స్ మీరు చూస్తున్నారు. నిజంగానే పార్టీ పెట్టడం అంటే పెట్టిన వెంటనే పదవి తీసుకోవడం ఒకటి, గెలుద్దాం అనే ఒక ఆలోచనతో అన్ని దగ్గరలా పోటీ చేసి గెలవడం ఒకటి, లేదు గ్రౌండ్ లెవెల్ నుంచి మనం మొత్తం తెలుసుకుందాం, ఐడియాలజీ బేస్డ్ పాలిటిక్స్ చేద్దాం, భావజాలంతో మనం స్టిక్ అయి ఉందాం, అవి కొన్ని దశాబ్దాలైనా పర్వాలేదు అని తట్టుకోవడం ఒకటి. అండ్ ఇక్కడ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? తమిళనాడు పాలిటిక్స్ వేరు, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వేరు. దాంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? నా కింద కామెంట్స్లో మీరు రాయండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఈవి రామస్వామి అనే వ్యక్తి, ఆయన పెరియార్ అని కూడా పిలుస్తారు తమిళనాడులో, ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. అది ఏ సంవత్సరంలో మొదలైంది? ఆప్షన్ ఏ ఇస్ 1921, ఆప్షన్ బి ఇస్ 1923, ఆప్షన్ సి ఇస్ 1925, ఆప్షన్ డి ఇస్ 1947. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అంటే ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. అక్కడ ఇన్స్టాగ్రామ్లో కొత్త రకమైన కాంటెంట్ వస్తుంది. ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ అనుకోండి. ఓజీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీరు అక్కడికి వచ్చేసేయండి. యుల్ బీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ని తీసుకొని పనిచేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. నేను ఏ రోజు ఆగను, తగ్గను. ఏదైనా తప్పు జరిగితే మాట్లాడతా, క్వశ్చన్ చేస్తా. ఈ వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకు డైలీ బేసిస్ రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నా. ఇది మీరు మిస్ అవ్వకుండా మీ దాకా రావాలి అని మీరు అనుకుంటే, ఈ నాలెడ్జ్ ఫీల్ మీ దాకా డెలివర్ అవ్వడానికి కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ మీరు నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్.
మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో బండి భగీరథకి సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడమని చాలామంది అడుగుతున్నారు. ఐ హావ్ డన్ 2 వీడియోస్ ఆన్ దెమ్. ఒక వీడియో ఇక్కడ ఉంది, ఒక వీడియో ఇక్కడ ఉంది. ఇది కోర్ట్ హియరింగ్కి సంబంధించి అసలు ఇష్యూ ఏంటంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.